అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీమతి కమలా పరచా గారి నీ జతగా నేనుండాలి కథా సంకలనం నుండి గుండెలో గుండెదడ కథను వినబోతున్నారు. ఇహ కథలోకి వెళ్ళిపోదామా? మీరసలు వచ్చినట్లే లేదు, లింగడు రాను వచ్చాడు పోను పోయాడన్నట్లు చేస్తారు అని అలేఖ్య గొణుగుతుంటే, అందుకే అమ్మ మిమ్మల్ని రమ్మనేది. మీరొస్తే హ్యాపీగా అక్క దగ్గర 3 నెలలు, నా దగ్గర 3 నెలలు ఉండి మనవళ్ళు మనవరాళ్ళతో ఎంజాయ్ చెయ్యొచ్చు అన్నాడు దీపక్. నాకు రావాలనే ఉంటుందిరా, మీ డాడీ కూడా అక్కడ బాగానే ఎంజాయ్ చేస్తారు, అంతా బాగానే ఉంటుంది. కానీ మధ్యలో ప్రయాణమే ఉంది చూశావు. మీ డాడీ విన్యాసాలతో ఎప్పుడెవరికి ఏ ఆపద వస్తుందో, ఎందులో ఈ అభిరాముడు గారు ఆపద్బాంధవుళ్లాగా దూరిపోతారో అని గుండెలో గుండె దడ పుట్టిస్తుంది అని వాపోయింది. అంతా నీ భయమే కానీ డాడీ మరీ అంత ఓవర్గా ఏం చెయ్యరు. అయినా ఈసారి కాస్త గట్టిగా చెప్తానులే అని కొడుకు అభయమిచ్చి టికెట్స్ బుక్ చేశాడు. మనవళ్లతో కొన్ని రోజులు గడపాలనే కోరిక చంపుకోలేక, అభి ప్లీజ్ ఎయిర్పోర్ట్లో ఏ సాహసం చేయకండి, ఏది పట్టించుకోకండి, ఎవరికి వాళ్ళు వాళ్ళ సంగతి చూసుకోగలరు. అక్కడ గార్డులు ఉంటారు కదా, కావాలంటే అక్కడికి వెళ్ళాక చేసుకోండి, ప్లీజ్ ప్లీజ్ అని మొగుడిని బతిమలాడుకుంటూ విమానం ఎక్కి హాంకాంగ్లో పతి సమేతంగా దిగింది. అమ్మయ్యా, ఇక్కడ వరకు సేఫ్. ఇక్కడ ఉండే 8 గంటలు అభిని కనిపెట్టుకునుంటే చాలు. లేకపోతే ఎవరికో ఏదో అవసరం వచ్చిందని సిరికించెప్పడు అన్నట్లు బుర్రున ఉరుకుతాడు అనుకుని, ఏవండి ఇక్కడే ఉంటారుగా, నేనిప్పుడే వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని అడిగింది. అబ్బా పిచ్చి పోరులా చేయకు, ఇక్కడ ఉండకుండా ఎక్కడికెళ్తాను విసుక్కున్నాడు అభిరామ్. అయినా అనుమానంగా చూస్తూనే వెళ్ళింది. వాష్రూమ్ నుంచి హడావుడిగా వచ్చేస్తుంటే కాలు జారి పడబోయింది. అక్కడే ఉన్న హెల్పర్ ఓ ముసలావిడ పట్టుకొని ఆపింది. ఓ థ్యాంక్స్ ఆమెకు చెప్పేసి రాబోతుంటే చేయి గట్టిగా పట్టుకొని ఆపి కిందపడ్డ హ్యాండ్ కర్చీఫ్ తీసి ఇచ్చింది. పాపం ఏదో అడుగుతుంటే, నీ భాష నాకు అర్థం కావడం లేదు తల్లి, హ్యాండ్ కర్చీఫ్ కంటే ముఖ్యమైనది తప్పిపోకుండా చూసుకోవాలి, నన్ను వదిలే తల్లి అని మనసులో అనుకొని ఆమెకో దండం బారేసి పరిగెత్తి బ్యాగ్ల దగ్గర నిలబడి దిక్కులు చూస్తున్న అభిని చూసి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంది. అభిరామ్ కూడా వెళ్ళొచ్చాక ఫుడ్ కోర్ట్స్ వైపు నడిచి ఒక టేబుల్ చూసుకుని కూర్చున్నారు. ఏమైనా తిందామా అడిగాడు. పోయినసారి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో వెజిటేరియన్స్ ఏం తినొచ్చో, అందులో ఏమేమి వేయాలని అడగాలో మనవరాలతో రాయించుకొచ్చిన డైరీని తీసి చూస్తూ, ఏం తింటావు అడిగాడు. బర్గర్స్ తిందాం, అందులో అయితే కూరగాయలు బన్ ఉంటుంది కాబట్టి కడుపు నిండి మనకు ఫ్లైట్లో ఏమైనా తినేందుకు ఇచ్చే వరకు ఆకలి వేయకుండా ఉంటుంది అని జవాబిచ్చింది. ఇద్దరు బర్గర్స్ తిన్నాక ప్లేట్లు ఇచ్చేసి పేమెంట్ చేసి వస్తానని వెళ్ళాడు. సో ఫార్ సో గుడ్ అనుకుంటూ అందర్నీ చూస్తూ టైంపాస్ చేస్తోంది అలేఖ్య. సడన్గా, అరే ఏరి ఈయన వెళ్ళి చాలాసేపు అయింది, బిల్లిచ్చి వస్తానని వెళ్ళారు, ఎంతసేపైనా రారు, బిల్ కౌంటర్ దగ్గర లేరు, ఎక్కడికెళ్ళారు? రెస్ట్ రూమ్ కనుక్కుందామనుకుంటే ఇప్పుడేగా అక్కడి నుంచి వచ్చింది, వెతకడానికని ఎక్కడికని వెళ్ళను, పైగా 2 బ్యాగులు 2 హ్యాండ్ బ్యాగులు పట్టుకొని ఎట్లా పోను? దేవుడా! గుండె దడదడలాడుతుండగా ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ కూర్చుంది. దాదాపు గంట తర్వాత వచ్చాడు. ఏమీ మాట్లాడకుండా అభిరామ్ వైపు చూసింది. ఏమిటి అట్లా చూస్తున్నావు? నీకన్నిటికీ టెన్షనే. షాపువాడు 5 చైనీస్ రూపీస్ చేంజ్ ఇచ్చాడు, అదేం చేసుకుంటాం? మారుద్దామని అన్ని షాపులు తిరిగి ఒకచోట బబుల్ గమ్ ప్యాకెట్ కొన్నాను, పద అటెళ్ళి లాంజ్లో కూర్చుందాం అన్నాడు తాపీగా బబుల్ గమ్ నములుతూ. ఇంకేమంటుంది, పదండి అని లేచింది. ఇంకా 5 గంటలు గడవాలి. అమ్మో ఇట్లా వదిలేస్తే లాభం లేదు అనుకొని ఏం చేస్తే బావుంటుందా అని చుట్టూ చూసింది.
లాంజ్లో చైర్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి. ఓ చోట ప్లగ్ పాయింట్ కనిపించింది. అమ్మయ్యా, అభి అటు కూర్చుందామా అని అటు తీసుకెళ్ళి అభిరామ్ ఐప్యాడ్ బ్యాగ్లోంచి తీసిచ్చింది. ప్లగ్ పాయింట్లో సెట్ చేసుకొని ఐప్యాడ్ తీసి బ్రిడ్జ్ ఓపెన్ చేశాడు. అమ్మయ్యా, ఇంక పర్వాలేదు, శ్రీలక్ష్మిలాగా గంట కట్టకపోయినా ఐప్యాడ్తో కట్టేశాను అని ఊపిరి పీల్చుకొని తన బ్యాగ్ ఓపెన్ చేసి ల్యాప్టాప్ తీసి ఈ నెల రివ్యూ రాద్దామని ఉంచుకున్న నవల కోసం చూస్తే కనిపించలేదు. చదువుకుందామని పెట్టుకున్న ఆంధ్రభూమి కనిపించలేదు. ఈసారి 2 రోజుల ముందే అన్నీ సర్దుకున్నాను. లాస్ట్ మినిట్లో అభి అన్నీ అటు ఇటు చేశారు అనుకుంటూ, నా బుక్స్ తీశారా అంటే ఏమో అన్నారు తల ఎత్తకుండానే. ఓసారి అభిరామ్ని చూసి నిట్టూరుస్తూ కాసేపు స్పైడర్ ఆడింది. స్పైడర్ ఆడి విసుగొచ్చి ఓ కన్ను అభి మీదనే ఉంచి ఇంకో కంటితో ఎదురుగా ఉన్న ట్రాలీలను ఎన్ని తెచ్చిపెడుతున్నారు, ఎన్ని తీసుకుపోతున్నారు లెక్క పెడుతూ కింద నుంచి వెళుతున్న ట్రైన్స్ని ఎన్ని వస్తున్నాయి, ఎన్ని పోతున్నాయి చూసుకుంటూ లాంజ్లో వచ్చే పోయేవాళ్ళని చూస్తూ ఎదురు బోర్డు మీద ఫ్లైట్ ఎన్నింటికి, ఏ గేట్ దగ్గరకు వస్తుంది వేశారా చూసుకుంటూ, కన్నుతో చూడటం కష్టమే అయినా ఎట్లాగో మేనేజ్ చేస్తూ టైంపాస్ చేయగా భారంగా 5 గంటలు గడిచాయి. మొత్తానికి 3rd గేట్ దగ్గరకు వస్తుందని వేశారు. పదండి, మనం 35 నుంచి 3కు వెళ్ళాలి అని అభీన్ లేపింది. అమ్మయ్యా, ఈసారి ఐప్యాడ్ కరుణించింది. అక్షరాల ₹1,00,000 తీసుకుంటారు టికెట్కు. కానీ ఆ సీట్లు ఎంత ఇరుకో, అటు ఇటు మెసిలేందుకే ఉండదు. కాకపోతే జైన్ ఫుడ్ అని చెప్పారు కాబట్టి భోజనం బాగానే ఉంది. విమానంలో ఏ సాహసమూ చేసే అవసరం ఉండదు కాబట్టి అభి సంగతి వదిలేసి హాయిగా తినడం, నిద్రపోవడమే. 12 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత శాన్ ఫ్రాన్సిస్కో చేరారు. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోని వారు వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కథలో మీకు నచ్చిన అంశాలను అలాగే మీ సలహాలను, సూచనలను కామెంట్స్ రూపంలో తప్పక తెలియచేయండి. మరో మంచి కథతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ ఫ్రెండ్స్.